అందరికీ జేబీఎం. నేను రాజేష్ మాసన్. వెల్కమ్ టు మాసన్ మీడియా. శబ్దం అని జగన్మోహన్ రెడ్డి ఏదో సినిమా పేరు చెప్తున్నాడంటే, ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా పేరు. జగపతి బాబు గారి సినిమా ఇది. ఎప్పుడో వచ్చింది, ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. ఆ సినిమా పేరు ఈయన ఒక నినాదంగా పెట్టుకుని శబ్దం అంటున్నాడు. శబ్దం అని చెప్తూ పెద్ద పోటుగాళ్ళ బయటకు కబుర్లు చెప్పి ఆయన ఎలా భయపడుతున్నాడో ఒకసారి మీ అందరికి చూపిద్దాం అనిపించిందండి. శబ్దం జగన్ గారు మామూలు కాదు, సభ చేశాడు పెద్ద. ఆ సభకే పార్లమెంట్ నియోజకవర్గంలో చెప్తే తక్కువ మంది వస్తారని రాష్ట్ర వ్యాప్తంగా జనాన్ని తరలించుకున్నాడు. జనాన్ని అక్కడ పెట్టాడు, మాట తిట్టాడు. ఏంటనే మన వాళ్ళందరికీ వార్నింగ్, శబ్దం నేను, మీరు శబ్దమా అట. అమ్మ ఆ డైలాగ్ వింటే బాబా ఎంత పొడుగాడరా బాబు. జగన్ అన్న ఏం విసిరాడరా సవాలు, ఇంకా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అనుకున్నాం అందరం. కానీ అన్న ఇలాంటి సవాళ్ళన్నీ పైకే, లోపల పిల్లలు ఒత్తుతే లోపల ఏమీ లేదు, డొల్ల. ఆ డొల్ల అంటానికి నా దగ్గర ఒక ఆధారం ఉంది. ఇప్పుడు మన ఇద్దరు చిన్నప్పుడు అనుకునేవాళ్ళు, లేరా కొడుకుందామా, మాకు అలవాటే. ఏదో 300 యోధుల సినిమాలోనే చిన్నప్పటి నుంచి దెబ్బలాడుతూనే బతుకుతారు వాళ్ళు. మేము కూడా అంతే, చిన్నప్పటి నుంచి కొట్టుకోవడమే, సరదాగా దురదెక్కిదా కొట్టుకుందా అని కొట్టుకునేవాళ్ళు. ఎవడన్నా కానీ రే రారా కొట్టుకుందాం అనుకున్నాం అనుకోండి, కొట్టించుకోవాలా. ఇద్దరు ఫేస్ టు ఫేస్ నిలబడి కొట్టుకోవడమే. లేదు ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుకుందాం అనుకున్నాం, దా తేల్చేసుకుందాం అంటే ఇద్దరు 2 టీములు ఆ గ్రౌండ్లో దిగాలి, మ్యాచ్ ఆడాలి, నెగ్గాలి. అలా దేనికైనా సరే ఛాలెంజ్ ఇసిరామంటే అవతలోడు బరిలో ఉండాలి, మనం కూడా బరిలో ఉండాలి. కానీ జగన్ అని ఛాలెంజ్ ఇస్తుంటాడు, ఇసిరి దారా చూసేసుకుందాం అంటాడు. అండ్ అసలు బరిలోకి రానివ్వకుండా అక్కడే ఆ పెద్దవాడు ట్రై చేస్తాడు. లేకపోతే ఆడితో అసలు తలపడే అవకాశమే లేకుండా అన్ని వేరే విధంగా కేసులు ఇరికించేయడానికి, లేకపోతే ఇంకోటి ఏదో చేసేయడానికి. ఎందుకంటే తలపడితే తొక్క తీసేస్తారు. మరి డైరెక్ట్గా తలపడితే ఎలక్షన్లో దొంగోట్లు లేకుండా, డబ్బు పంచకుండా, ఇలాంటి కన్నింగ్ ఆలోచనలు లేకుండా తలపడితే టీడీపీ జేఎస్పీ కలిపి తొక్క తీసేస్తాయి వైసీపీకి. అందుకని జగన్ రెడ్డి గారు చూడండి, పైన పఠారం లోన లోటారం. ఒకసారి అక్కడ పెట్టండి. మనం మార్చాము కాబట్టి, ప్రజలకు మనం దగ్గరయ్యాము కాబట్టి, ప్రతి ఇంట్లోనూ మీ బిడ్డను, మీ బిడ్డను, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమ పార్టీగా ప్రజలు భావిస్తా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు లాంటి 75 ఏళ్ల వయసు మళ్ళిన నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతా ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంటే మనోడు పెద్ద శబ్దం అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. 70 సంవత్సరాల వయసు మళ్ళీ ఉండే మరి మోడీ గారికి ఎంత, 16 సంవత్సరాలా, 15 సంవత్సరాలా, లేకపోతే 20 సంవత్సరాలా? ఆయనకి ఎన్ని సంవత్సరాలని జగన్ అని కాలు పడిపోతున్నాడు? లేదు అమిత్ షా గారికి ఎంత వయసు? అమిత్ షా గారికి 30, 12. ఎందుకు అత్తమావాడు వెళ్ళిపోయి అమిత్ షా గారి దగ్గర చేతులు కట్టుకుని సార్ 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 ప్లీజ్ సార్ ఒక అపాయింట్మెంట్ సార్ ఎందుకు? చూడండి మనోడు చెప్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒంగొంగు దండం పెడతాడు జగన్ బ్రో, వాళ్ళ కాలు మాడిపోతాడు, వాళ్ళ గుమ్మం దగ్గర కాపలా కాస్తాడు. వాళ్ళు కూడా మరి 75 సంవత్సరాలు ఈజీగా ఉంటాయి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయంకి వచ్చేటప్పుడు మాత్రం వయసు మళ్ళీనోడట. పెద్దలను గౌరవించాలనేది, పెద్దలను గౌరవించాలి, పూజించాలని మన అమ్మ బాబు మనకి నేర్పించారు. అది మినిమం సంస్కారం. అది మన ఇంట్లో వయసు వాళ్ళు ఉంటే పొద్దున్న లేచి కాళ్ళు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటాం. కానీ ఇతనుకున్న సంస్కారం ఇది. ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే వయసు మళ్ళీ ముసలాడే అంటాడట. తాగుబోతులు అంటారు మా ఏరియాలో. అలాగే తాగుబోతులు ఫుల్గా తాగి దొర్లెత్తు రే ముసలాడా రే అనుకుంటూ వాళ్ళని గెలుస్తూ ఉంటారు. వాళ్ళకి జగనానికి ఏంటంటే తేడా? వయసులో పెద్దోళ్ళని గౌరవించలేని బతుకు అదిగో బతుకేనా? అదిగో బతుకు, అదో జన్మే రాజకీయాల కోసం. సరే ఇప్పుడు అనుకుందాం, దమ్ముంటే సింగిల్గా రాకుండా విడివిడిగా వస్తున్నారు. అయినా కానీ శబ్దం అన్నావు కదా, శబ్దం అన్నావు మనిషివే, పెద్ద మనిషివే. మరి ఇదేం పనయ్యా జగన్ రెడ్డి? ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో రాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. చంద్రబాబు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ డిస్మిస్. చంద్రబాబు నాయుడు గారికి కోర్టు బెయిల్ ఇచ్చింది, ఎందుకంటే వాళ్ళు పెట్టిన తప్పుడు కేసులు. దాని ఆధారాలన్నీ కోర్టు ముందు ఉంచితే కోర్టు వారు బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్ని రద్దు చేయమని ఓ పక్కన అక్కడ పిటిషన్ వేశాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్లో ఉంటే తుక్కు రేగొడేస్తారు, తొక్క తీసేస్తారు, తొక్కి పెట్టి నార తీస్తారు. అందుకని చంద్రబాబు నాయుడు గారిని ఎలాగన్నా మళ్ళీ జైల్లో పెట్టించేది. మళ్ళీ జైల్లో పెట్టించేసి ఇక్కడ నుండి మనం తోడలో జబ్బలో పొడలో మొత్తం కొట్టించుకోవాలి. ఇక్కడ దా శబ్దం కమాన్ రా పోటీ కమాన్ అంటాం. పైన ఏమో మళ్ళీ బెయిల్ క్యాన్సిల్కి. సార్ ప్లీజ్ సార్ ఆయన బెయిల్ ఎలాగైనా క్యాన్సిల్ చేసి ఆయన జైల్లో పెట్టండి సార్, ఎందుకంటే ఆయన బయట ఉంటే నేను ఓడిపోతాను సార్ అని. మళ్ళీ అది అక్కడ డబుల్ గేమ్.
చూసావా చారి డబుల్ యాక్షన్? ఇది డబుల్ యాక్షన్ కదా? ఇదా పోటుగడి పని? ఇప్పటికిప్పుడే ఎందుకు బెయిల్ క్యాన్సిల్ చేయాలి? ఎలక్షన్ అయిన తర్వాత ఒకవేళ నిజంగా కావాలనుకుంటే, నిజంగా ఆయన తప్పు చేస్తే అప్పుడు క్యాన్సిల్ చేస్తారు. ఎందుకంటే జగన్ రెడ్డి అన్ని అక్రమాలు చేసి మనీ లాండరింగ్ కేసుల్లో అడ్డంగా దొరికేసి ఆస్తులు కూడా ఈడీ అటాచ్మెంట్లో పెట్టుకుని 10 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు ఇతను. 10 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్న అదే వ్యక్తి సిగ్గు శరం లేకుండా నిన్న కాక మొన్న బెయిల్ మీద వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని, అది తప్పుడు కేసులో, ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని పెట్టాడంటే ఎంత గజగజ వణికిపోతున్నాడు చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు నాయుడు గారి మీటింగులు చూసి జగన్ రెడ్డి ఎంత గజగజ వణికిపోతున్నాడో ఎంతకన్నా ఆధారం కావాలా? వాళ్ళు సిగ్గుందరే మీకు మరి వైసీపీ వాళ్ళు? ఇదిగో బతికేనా? ఇదే పోటీ అంటే? మన ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆ వాలంటీర్లు పంపించి 10వ తరగతులకు ఓట్లు ఇచ్చారు. గెలిచారా? కొన్ని వేల ఓట్లు మీరు నమోదు చేయించుంటారు. గెలిచారా? అన్ని వేల దొంగ ఓట్లు నమోదు చేయించేనే మొత్తం 95 నియోజకవర్గాల స్థాయిలో జరిగిన ఆ 3 ఎమ్మెల్సీలు కూడా టీడీపీ నెగ్గాం కదరా. ఏంటి మీరు అన్ని కుట్రలు పనితే అసలు ఇప్పుడు ఎలా నెగ్గిదాం అనుకుంటారు మీరే? నెగ్గలేక పైకి మాత్రం పటారం కబుర్లు శుద్ధం, లోపల మాత్రం సార్ ప్లీజ్ సార్ ఆయన మళ్ళీ జైల్లో పంపించాను సార్, ఆయన బయట ఉంటే అయిపోద్ది సార్ మా సీన్. చిచ్చి చి మీరు పిరికిదాను అంటారా? పిరికి సన్నాసులారా. నువ్వు పోటీ దిగావు కదా, ప్రత్యర్థిని కూడా నిలబండి, న్యాయంగా తలపడు. ఎవడు తొక్క తెస్తాడో తెలుస్తుంది. కానీ ఇదేంటిది? ఇదేం ఆడక పనులు, ఇవే సొట్టారం పనులు ఇవి. ఓ పక్కన మరి ఏదో డబ్బా కబుర్లు ఎందుకు బయట? ఎందుకా హెచ్చుల కబుర్లు ఎందుకు? దమ్ముంటే సింగిల్గా రావాలన్నాను మా జగన్ గారు. దమ్ముంటే సింగిల్గా రావాలన్నప్పుడు నువ్వు దమ్ముంటే డైరెక్ట్గా తలపడు, ఎలక్షన్ చేయి. ఎలక్షన్ అయిపోయినాయి. నీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి మర్డర్ చేసినోడు బయట ఉండొచ్చు బెయిల్లో. మరో తమ్ముడు అనంతబాబు మర్డర్ చేసినోడు బయట ఉండొచ్చు బెయిల్లో. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం తప్పుడు కేసులో జైలుకి వెళ్ళిపోవాలా? మరి దీన్ని భయం అంటారా చెప్పండి పెద్దలు? గజగజ వణుకుపోవడం అంటారా దీన్ని? సిగ్గేయట్లేదు ఇలా చేయడానికి. ఇలా చేస్తూ కూడా మళ్ళీ పెద్ద పులివెందుల పులి మా జగన్ బ్రో అని ప్రచారం చేసుకోవడానికి ఆ వైసీపీ పేటీఎం కలిగి సిగ్గేయట్లేదని అడుగుతున్నాను. చచ్చే దమ్ము అంటే డైరెక్ట్గా ఎదుర్కోవటం. డైరెక్ట్గా రా కమాన్ మీ క్యాండిడేట్లు పెట్టుకో, మా క్యాండిడేట్లు పెడతాను, దా ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి చూసుకుందాం అనాలి. కానీ తప్పుడు కేసులు ఇరికించేసి అప్పుడు అలాగే పాపం జైల్లో పెట్టించారు చంద్రబాబు నాయుడు గారిని. రారంకి ఎలక్షన్ దాకా అనుకున్నారు. ఎలక్షన్ దాకా రాకుండానే ఈ కేసులన్నీ, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఒకటి, ఇంకో తొట్టారం కేసు, మరో సొట్టారం కేసు, ఈ కేసులన్నీ వేసేసి 1 by 1 పీటీ వారెంట్లు వేసుకుంటూ ఎలాగో జాగ్రత్తగా ఎలక్షన్ దాకా జైల్లో వచ్చేసి సింపుల్ నెగ్గేద్దాం అనుకున్నారు. ఇది అడివా లేకపోతే ఏంటి సమాజం ఇది? మేము ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఉంటుంది ఇక్కడ. అధికారం పోతే ఎవడ బొక్కలో ఉంటాడో, ఎవడ చర్లపల్లికి పోతాడో, ఎవడ సెంటర్కి పోతాడో ఎవరికి తెలియదు. ఇలాంటి ఆడంగి పనులన్నా మానేయండి, లేదా బయట సొట్టారం కబుర్లు సొల్లు కబుర్లన్నా ఆ పనికి మాలిన ఛాలెంజ్లన్నా మానేయండి రా. ఈ రెండింటిలో ఏదో మానేయండి. ఎందుకంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారిని చూస్తేనే కాదండి వీళ్ళకి పడేది. రండి చూపిస్తాను ఇంకోటి. ఇక లోకేష్ అరెస్టుపై పిటిషన్ విచారణ వాయిదా. టీడీపీ నేత నారా లోకేష్ అరెస్టుకు అనుమతి కోరుతూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ ఏసీపీ కోర్టులో విచారణ వాయిదా పడింది. రెడ్ బుక్లో అధికారుల పేర్లు ఉన్నాయని, లోకేష్ బెదిరిస్తున్నారని, 41A నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారని సిఐడి పిటిషన్ వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు 1 వారం రోజులు సమయం కావాలని లోకేష్ తరపు లాయర్లు కోరడంతో న్యాయస్థానం విచారణ ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదేసింది. ఇది పిరికితనం కదా? చంద్రబాబు నాయుడు గారిని అలాగే నర చేయించేయాలి. లోకేష్ గారిని మమ్మల్ని బెదిరిస్తున్నారండి, మాకు భయపడిపోతున్నామండి, మేము మా పేర్లు ఉన్నాయండి అందులో. అది ఒక కేసే. మీరు గెలిస్తే తాడు తీసేస్తాం, మీరు గెలిచేస్తే లాల్ని ఎలా చేసేస్తాం, వీళ్ళని ఎలా చేస్తాం, మీరు బెదిరించవచ్చు. మీరు గెలిచిన వెంటనే సొంత ఇంట్లో వాళ్ళని లేపేసి పరలోకానికి పార్సల్ చేసేయచ్చు. అవును, ఎవడైతే అవినీతిగా ఇక్కడ డ్యూటీ చేశాడో, ఎవడైతే నిబంధనలకు విరుద్ధంగా చట్టాన్ని చేతిలో తీసుకున్నాడో వాళ్ళందరి పేర్లు ఇందులో ఉన్నాయి. మేము కనుక అధికారంలోకి వస్తే వీళ్ళందరినీ చట్టపరంగా శిక్షిస్తామంటే దాన్ని భయపడుతున్నారా? అవినీతి పరుల పేర్లు ఇందులో ఉన్నాయని చెప్పాడండి ఆయన. ఇప్పుడు భయపడేవాడు ఎవడరా? అంటే ఆ భయపడేవాడు ఆడి గాడి ఒప్పేసుకున్నాడు కదా నేను అవినీతి పరుడినని. నేను చట్టాన్ని చేతులు తీసుకుని ఎదవని నేనే, ఆ పనికి మనలో నేనే, ఆయన నన్నే బెదురుతున్నాడు అంటే మిమ్మల్ని మీరే ఎదవ అనుకున్నాడు కదరా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఈయనట ఆ కారణంగా అరెస్ట్ చేసేటండి. ఆయన రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయన్న కారణంగా ఆయన అరెస్ట్ చేసి జైలు పెట్టేలా లోకేష్ గారిని. వీళ్ళు మాత్రం చంపేస్తారు, వీళ్ళు మాత్రం గొడ్డలు ఇచ్చుకుని కాసా ఆపేసారి నరికేస్తారు.
వీళ్ళు మాత్రం చంపే డెడ్ బాడీలు ఇంటి దగ్గర పారేస్తారు, వీళ్ళు మాత్రం గుండ్లు కొట్టించేస్తారు, వీళ్ళు మాత్రం ఏ చిన్న పొరపాటు లేకపోయినా వేరే మాస్క్ అడిగినందుకు డాక్టర్లే చంపించేస్తారు. దానికి కేసులు ఉండవు, దానికి అరెస్టులు ఉండవు, దానికి ముందస్తు బెయిల్లు వస్తాయి. అయ్యా మనిషిని చంపేసినోడికి ఇక్కడ మాత్రం ఎవడైతే అవినీతి చేసాడో వాడి పేరు ఇందులో ఉందంటే దానికి అరెస్ట్ అట్టండి. ఇది నిజంగా అసలు నమ్మశక్యంగా ఉందండి నేరం అది వాటితో పోల్చుకుంటే. అయితే వీళ్ళు ఎందుకు అరెస్ట్ కోరుకుంటున్నారు? లోకేష్ గారు బయట ఉండకూడదు, చంద్రబాబు నాయుడు గారు బయట ఉండకూడదు. వీళ్ళిద్దరూ బయట ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు కథం అయిపోయినట్టే సినిమా అయింది. అందుకని ఎలాగైనా సరే ప్రత్యర్థిని పోటీలో లేకుండా, సినిమాలో చూస్తుంటామండి, ఒక ఎడ్ల పందాలు జరుగుతూ ఉంటాయి, వెళ్ళగాడు బండి పెడతాడు, హీరో బండి వస్తూ ఉంటుంది, ఆ బండిని అక్కడ ఆ సేల్ లాగేయటము, లేకపోతే టాటర్తో గుర్తించేయడము, లేకపోతే ఇంకోటి ఏదో చేయడము అని అసలు పోటీలోకే రానివ్వకుండా ఆ హీరోని ఆపిన ట్రై చేస్తూ ఉంటారు. దానికి ఇక్కడ జగన్ చేసేదానికి ఏం తేడా? ఎలక్షన్ కదా, ఇంకెంత 100 రోజులు కూడా 70 రోజులు ఉంది ఎలక్షన్. ఎలక్షన్ అయిపోయాక జగన్ రెడ్డి చెప్పినట్టు నేనే గెలిచేస్తున్నాను 175 అన్నావు కదా. అవును 175 గెలిచేసాక పోను అప్పుడు పెట్టు కేసులు. ఎందుకే భయపడుతున్నావు జగన్ బ్రో? ఎందుకు భయపడి ముందే పెట్టేస్తున్నావు అంటే నువ్వు ఓడిపోతావు నీకు భయం ఉంది. వీళ్ళిద్దరూ బయట ఉంటే నువ్వు 100% ఖచ్చితంగా ఓడిపోతావు నీకు భయం ఉంది కాబట్టే ఇప్పుడు ఈ తప్పుడు కేసులు పెడుతున్నావు నువ్వు. ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయాలని చూస్తున్నావు అంతే కదా. అప్పుడు భయపడుతున్నానని చెప్పి పబ్లిక్గాని భయపడుతున్నానని చెప్పి ఏం పర్లేదు, అర్థం చేసుకుంటారు జనాలు. నీకు భయం అలవాటే కదా, అబద్ధాలు అలవాటే, అవినీతి అలవాటే, ఇందులో కొత్త ఉంది. ఇప్పటిదాకా మీరు చేసిన దాంట్లో పోతే భయపడడం అనేది పెద్ద నేరం ఏం కాదు. మీరు భయపడుతున్నారని ఒప్పేసుకోండి. నేను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి భయపడుతున్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చేయండి జగన్ గారు. ఇచ్చేస్తే మాలాంటి వాళ్ళని కూడా అర్థం చేసుకుంటాం. ఇక మీరు ఎలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా పోలేరా పిల్లడు ఏదో భయపడుతున్నాడు అని అనుకుంటాం. అయ్యా ఆ పని చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. అంతే తప్ప ఎక్కడేమో ఇలాంటి పనులు చేస్తూ బయటకు వచ్చి నేను శబ్దంగా ఉన్నాను, సింహం సింగిల్గా వస్తుంది, నేను అర్జునుడిని. ఎందులో అర్జునుడు? మీరు అర్జునుడు ఏంటండి? అర్జునుడు అంటే యాక్షన్ కింగ్ అర్జునా లేకపోతే మహాభారతంలో అర్జునుడా? మహాభారతంలో అర్జునుడు బాబాయిని లేపించినోడికి సపోర్ట్ చేయలేదు, మహాభారతంలో అర్జునుడు అమాయకులను ఎవడో చంపేసినోడికి సపోర్ట్ చేసుకురాలేదు, మహాభారతంలో అర్జునుడు అక్కడ అవినీతి అక్రమాలు చేయలేదు. ఎందుకంటే ఎవరైతే దుర్యోధనుడు ఉన్నాడో మాకు 5 ఊర్లు ఇవ్వండి చాలన్నారు వాళ్ళు. రాజ్యం మాకేం అక్కర్లే, 5 ఊర్లు ఇచ్చినా చాలన్నారు. అంతే తప్ప మొత్తం రాజ్యం నాకే కావాలి, 175 నాకే కావాలి, నేనే 30 సంవత్సరాల దుర్యోధనుడు అన్నాడు అది. అయ్యా దుర్యోధనుడు ఈ రాజ్యం నాది, నేను ఎవరికేమన్నా నేనే పరిపాలిస్తాను, నేను రారాజుని అన్నాడు దుర్యోధనుడు. అర్జునుడు ఎక్కడ అనలేదే. అర్జునుడికి రాజ్యకాంక్ష లేదు, అర్జునుడు అవినీతిపరుడు కాదు, అర్జునుడు అన్యాయం చేయలేదు. అన్న ఏం చెప్పాడు అన్న మాటలో నడిచారు తమ్ముళ్ళు. కానీ ఇక్కడ నాన్న చెప్పిన మాట నేను అలాగే చిన్నాన్న మనకు పడదు, చిన్నాన్న అవసరం అయితే చెల్లిని లెక్క చేయం, మనం మరో చెల్లిని లెక్క చేయం, అమ్మని లెక్క చేయం. కానీ అర్జునుడు అలా కాదు. అర్జునుడు మీకు ఒక కథ చెప్తాను జగన్ గారు. అర్జునుడు ఆయన మంచి విలువిద్య సారంగదుడు ఇది అంటారు మొత్తానికి. ఆయన పోటీకి వెళ్తాడు, పోటీకి వెళ్తే పైన చేప తిరుగుతూ ఉంటుంది, కింద వాటర్ ఉంటుంది, ఆ వాటర్లో చూస్తే పైన చేపను కొడతాడు. కొడితే నీకే మరి ఏంటి బహుమతి అంటే ఇదిగో ద్రౌపది తీసుకెళ్ళు, ఇక నీకు ఇచ్చిన స్వయంవరం ఇది అంటారు. ఆ ద్రౌపదిని తీసుకొచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చామా నాకు పండు దొరికింది ఏం చేయమంటావు అని అడుగుతాడు. అడిగితే వాళ్ళ అమ్మ అంటదమ్మా బాబు 5 పంచుకుని తినండి అంట. ఆ ఒక్క మాటకి తల్లి మాటకి విలువిచ్చి తను గెలుచుకున్న భార్యని అన్నదమ్ములు అందరికీ మంచిడు ఆయన. తల్లి మాటకి విలువ. మనమేమో తల్లిని ధర్మెత్తాం. మనం అర్జునుడు నిజంగా ఆ పైనుండి ఉన్నాడంటే అక్కడి నుంచే వేస్తాడు బాణం ఒకటి. అతను ఏంటంటే చూడు చూసి ఇక అది గురి తప్పుతుంది. ఎందుకన్నా మనకు అలాంటివి మనం ఇప్పుడు హీరో అనుకుంటే హీరో అయిపోతామా? వాళ్ళు ఎవడు నువ్వు ఆ రాసేవాడికి బుద్ధి లేదు. అసలు నీ లక్షణాలకే దగ్గరలో ఉండే అన్న పెట్టాలి. నీ లక్షణాలకు దగ్గరలో ఎవరు ఉంటాడు? దుర్యోధనుడు ఉంటాడు. అతనికి రాజ్యకాంక్ష, రాజ్యం అంతా నాదే, నేనే రారాజుని, ఎప్పటికీ నేనే అంటాడు. ఎలాగంటే 30 సంవత్సరాలు నేనే, 175 అంటారు కదా అలా. అలాగే రావణాసురుడు ఉంటాడు మీకు దగ్గరలో. ఎందుకంటే ఎదుటోళ్ళు దాని మీద ఆశపడతారు. సొంత తమ్ముడే రే బాబు నువ్వు చేసే తప్పురా అని ఖండిస్తూ ఉంటాడు. ఎలా అంటే మిమ్మల్ని మీ చెల్లి ఖండిస్తుంది చూడండి, రే బాబు జగన్ నువ్వు చేసే తప్పు అని. అలాగే మీ చిన్న చెల్లి సునీతారెడ్డి ఖండిస్తుంది చూడండి, రే బాబు తప్పు నువ్వు అలా చేయకూడదు, నువ్వు అన్ని తప్పులు చేస్తున్నావు. అది రావణాసురుల్లో ఉందా లక్షణం, శ్రీరామచంద్రుల్లో కూడా లేదు. మీరు ఇంకోటి ఏమన్నారు సింగిల్ అన్నారు, అది కూడా రావణాసురుడు దుర్యోధనుడే. ఇంకా చెప్పాలంటే రావణాసురుడు సింగిలే. కానీ శ్రీరామచంద్రుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, వానర సైన్యం, విభీషణుడు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కలిసి వేసిపడి దుబ్బారు. అర్థమైందండి. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు, ఓ పవన్ కళ్యాణ్ గారు, ఓ లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి అమ్మహ కమకహ
రేపు జరగబోయేది అదేండి ఎలక్షన్లో. మనకి దగ్గరలో ఉన్న వాళ్ళతో మనం పోల్చుకోవాలి. అంతేగాని ఆ సినిమా ఏక్ నిరంజన్ అనుకుంటా అండి. ఏక్ నిరంజన్ సినిమాలో సోను సూద్ విలను. కానీ రే మనం ఎవరో అంటే అన్న నువ్వు విలను, హీరో హీరో అంటుంటాడు. చేసేయండి విలన్ పనులు. అన్నీ మించిపోయారు మా జగన్ బ్రో. చేసేయండి విలన్ పనులు. నేరస్తుల్ని, క్రిమినల్స్ని, హంతకుల్నండి. గర్భిణీ స్త్రీ భర్తను చంపేసిన వాడిని ఇలా భుజం మీద చేసి తిరుగుతాడండి జగనన్న. సొంత బాబాయిని లేపేసిన వాళ్ళని ఈ కన్ను నా కన్నుతో సమానం అంటాడు. అలాంటి వ్యక్తి ఎలాగండి హీరో అవుతాడు? ఒక్క మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ని పిచ్చోని చేసి రాంగ్ మెడిసిన్ ఇచ్చేసి గుండు కొట్టించేశాడు. గుండు కొట్టించడానికి ఆధారం లేవు, కానీ ఊరికే గుండె ఎందుకు కొట్టుకుంటారు ఎవరన్నా? రోడ్డు మీద ఈడ్చి కొట్టించి అతను చచ్చిపోయేదాకా వదలలేదు. ఏమంటే ఏ హీరో చేస్తాడండి అలాగా? అర్జునుడు చేస్తాడు అలాగా? నువ్వు అమ్మే మందు కరెక్ట్ కాదు, ఈ మందు తక్కువ చీప్ మందు అమ్మేసి ఎక్కువ డబ్బులు తీసుకున్నావు అని అడిగిన ఓంప్రకాష్ పొద్దున్న శవం అయిపోయాడండి. జగన్ రెడ్డిని తిట్టాడు ఆ కుర్రాడు. జగన్ రెడ్డిని తిడితే కుర్రాడు శవం అయిపోయాడంటే మరి ఎవరు చంపించుంటారండి? అర్జునుడు ఎప్పుడైనా చేస్తాడు అలాగా? హీరో ఎప్పుడైనా చేస్తాడు అలాగా? శిరోమండం జరిగిందని గారు బాబు, శిరోమండం చేశారు. ఇది భారతదేశంలో అత్యంత ఘోరమైన విషయం. ఇది పోలీస్ స్టేషన్లో శిరోమండం చేసినాడు. పనికి మళ్ళీ అదొల్లరా వాళ్ళ మీద అర్జెంట్గా ఎఫ్ఐఆర్ వేయండి అని రాష్ట్రపతి లెటర్ రాస్తే ఆ లెటర్ తీసుకెళ్ళి చెత్తపుట్లో ఏ హీరో భారతాడు చెప్పండి ఒకసారి. ఇంత క్రూరమైన పరిపాలన చేస్తూ నేను హీరోనని చెప్తున్నాడు జగన్ అన్న. ఆ నమ్మే గొర్రెలు, ఆ సాక్షి గొర్రెలు ఉన్నాయి, సాక్షి టీవీ, సాక్షి పేపర్ గొర్రెలు చెప్పట్లు రావాలి జగన్. ఎప్పుడు మారుతారా? మనకి కళ్ళ ముందు ఇన్ని ఆధారాలు కనపడుతున్నాయి కదా. ఇన్ని ఆధారాలు కనపడినా ఇంకా మన కళ్ళకి ఆ కొవ్వు మన కళ్ళని సరిగ్గా చూడకపోతే ఈ రాష్ట్రం ఎందుకు పనికిరాదు. ఈ రాష్ట్రంలో అడుగు తిని వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఖచ్చితంగా జగన్ గెలుస్తాడు. ఎందుకంటే అతను వేసే 30 రూపాయల ముష్టి. చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటాడు. ఆయన బస్ ప్రయాణం ఫ్రీ అంటాడు. మీ ఇంట్లో వాడుకోవడానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటాడు. మీరు పిల్లల్ని చదివిస్తే మీకు నేను రాష్ట్ర ఆదాయం పెంచి 20 లక్షల ఉద్యోగాలు కల్పించి ఆ రెవెన్యూ మీద మీకు నేను ఎంతమందిని చదివితే అంతమంది కానీ 15,000 ఇస్తానంటాడు. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి 1500 ఇస్తానంటాడు. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రాన్ని రాజధానిని అభివృద్ధి చేస్తాడు, ఇండస్ట్రీలు వస్తాయి, గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆదాయం తీసుకొస్తున్నాడు. ఏమంటే కొంచెం ఆలోచించండి ఏదని చెప్పేటప్పుడు. అరచేయించండి జగన్ గారు, అందరిని అరచేయించేసి మీరు ఒక్కరే ఉండి మీరు గెలిచేయండి. ఒక అడ్వర్టైజ్మెంట్లోని కుర్రాడు పరిగెడుకుంటూ వస్తాడు. వాళ్ళ నాన్న వస్తాడు, వాళ్ళ అమ్మ గులాబ్ జాములు వండుతుంటుంది. గులాబ్ జాములు వండుతుందో ఏంటి విషయం అంటాడు. మన పిల్లవాడు ఈ రోజు రన్నింగ్ రేస్లో సెకండ్ వచ్చాడండి అంటాడు. అబ్బా సూపర్ అని గులాబ్ జాములు నోట్లెట్టుకుని అరే బాబా ఎంతమంది ఉన్నారో రేస్లో అంటాడు. ఇద్దరు అంటాడు. ఇద్దరే ఉన్నప్పుడు వాడు సెకండ్ రావడం అంటే ఓడిపోవటం. అలా జగన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ అందరినీ జైల్లో పెట్టించేసి నేను నెగ్గేసా అంటాడు. అది ఓ పోటీ, అది ఒక గెలిపే.